ఈరోజు మణీశ్వరంలో నేను మీకు క్యాబేజీ టమాటా మసాలా కూర నేర్పబోతున్నాను. ఎలాగంటే ముందుగా క్యాబేజీ ఇలా సన్నగా తరుక్కుని బొమ్మ పడుతుంది. ముందుగా క్యాబేజీ ఇలా సన్నగా తరుక్కుని మనం దానిలో ఉప్పు పసుపు వేసి వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. మనం పొయ్యి వెలిగిస్తున్నాను. పొయ్యి వెలిగించాను. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. దాంట్లో బాయిల్ చేసుకోవాలి. పచ్చిది కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిది డైరెక్ట్గా వేసే కంటే ఇలా మనం బాయిల్ చేసి ఉడికించుకుంటే దానిలో ఉన్న పసరు వాసన అంతా పోయి మనకి కూర చాలా బాగుంటుందన్నమాట. తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే టమాటాలు ముచ్చుకోలు లేకుండా కోసుకోవాలి. టమాటాలు ఈ రకంగా దానిలో వైట్ భాగం ఉంటుంది కదా, ఈ వైట్ భాగం అంతా తీసేసుకుని ఓన్లీ రెడ్ భాగం మాత్రం వేసుకోవాలి. ముచ్చుకలు మాత్రం తీసేస్తే టేస్ట్గా ఉంటుంది మనకి. నేను యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి నేను మసాలా పొడి కొట్టుకున్నాను. మిక్సీలో ముందుగా ఈ మసాలా పొడి వేసి అందులో అల్లం కూడా వేసి అల్లం 2 ముక్కలు వేసుకొని యాలక్కాయ కూడా వేసి మనము తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి దీన్ని గుజ్జులాగా చేసుకోవాలి. ఇంకో పాన్లో నూనె పెట్టి జీలకర్ర వేసి జీలకర్ర మరి కొంచెం వేయండి, బాగుంటుంది. తర్వాత మనం టమాటా పేస్ట్ పెట్టాం కదా, ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఇందులో ఒక ఆనియన్ కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఈ టమాటా పేస్ట్ అందులో పోయాలి. ఎందుకంటే కొంచెం పచ్చిది పట్టాం కదా టమాటాలు, ఆ పచ్చి వాసన పోయే వరకు మనం ఈ పేస్ట్ని దానిలో వేయించుకోవాలి. ఈ లోపల క్యాబేజీ మనకి ఉడుకుతుంది కదా, అలా ఉడికిన తర్వాత ఆ క్యాబేజీని నీరు వడగొట్టేసి తర్వాత ఈ గుజ్జులో వేసి తిప్పుకోవాలి. ఈ గుజ్జులో వేసి తిప్పుకున్న తర్వాత కూర అయిపోయినాక మరలా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందండి. అది ఇది పచ్చి వాసన పోయేదాకా నింపుకోవాలి. అంటే మనకు దీనిలో నీరంతా పోతే మనకు నూనె పైకి తేస్తుంది అన్నమాట. అప్పుడు మనం దీనిలో నీరంతా పోయిందని గ్రహించుకొని చిక్కపడిందని అనుకొని అప్పుడు మనం ఈ క్యాబేజీ వేసుకోవాలన్నమాట. క్యాబేజీ ఉడికిందేమో చూద్దాము. ఇలా కొద్దిగా మెత్తగా తగిలితే మనకి ముక్క ఉడికినట్టే లెక్క. నలుపుకోవాలి. నలుపుకుంటే మెత్తగా అయితే మనకి నలిగినట్టు లెక్క. ఈ క్యాబేజీని రకరకాలు చేసుకోవచ్చు. క్యాబేజీ పెసరపప్పు వండుకోవచ్చు. క్యాబేజీ ఒట్టిది కూడా అల్లం పచ్చిమిర్చి వేస్తూ కొబ్బరి నువ్వులు పొడేసి కూడా చేసుకోవచ్చు. అలా లేదా చిన్నగా కొద్దిగా మిగిలింది అనుకోండి క్యాబేజీ ముక్క, దాన్ని మనము టమాటాలు బాగా వేయించి దాంట్లోనే చింతపండు, ఉప్పు, కారం అన్నీ వేసేసి తర్వాత తీసుకుని ఒక పక్కన పెట్టుకొని ఒక పాన్లో మెంతులు వేయించి మెంతులు ఆవాలు వేసి బాగా వేసేసి ఈ టమాటా పేస్ట్ అయిపోతుంది కదా, మొత్తం అన్నీ కలిపి మనం పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ను వేసి
ఆవాలు, మెంతులు, ఈ టమాటా ముక్కలు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి అన్నీ కలిసి వేయించుకుంటాం కదా. అవి వేయించుకున్నప్పుడు మనం అవన్నీ కలిపి అన్నంలో వేయించేసి మనం క్యాబేజీ ముక్కలు వేసేసి మొత్తం మనం ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట. అది పచ్చి ముక్కలు తగులుతా క్యాబేజీ పచ్చడి, టమాటా క్యాబేజీ పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. ఇది ఈ మధ్య చాలామంది చేసుకుంటున్నారు. మీరు కూడా చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నేను చెబుతున్నానని కాదు. ఇప్పుడైతే మనకు క్యాబేజీ ఉడికింది, దాన్ని మనం ఈ పేస్ట్లో వేద్దాం. ఉడికిన క్యాబేజీ ఈ రకంగా ఉంటుందన్నమాట. దీన్ని ఆ టమాటా గుజ్జులో వేసేసి మళ్ళీ తిప్పుకోవాలి. ఇది బాగా కలిసే వరకు తిప్పుకోవాలి. దీనిలో మనం ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇందాక మనం కారం వేసుకోలేదు కదా, ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట. ఓన్లీ ఇప్పుడే వేసాము, కారం వేయలేదు. ఇప్పుడు మనం కారం కూడా వేసుకుని తినుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ కూరని బాగా కలిసేలా కారం వేసి ఆ గుజ్జుతో కిందకి పైకి తిప్పి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చినాక తీసి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు కూడా క్యాబేజీ ఎన్ని రకాలు చేస్తారో, మీకు వేరే మోడల్గా ఏదన్నా చేత అయితే నాకు కామెంట్ చేయండి. మీ అభిప్రాయం పెట్టండి. మణీశ్వరులను షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా క్యాబేజీ సన్నగా తరిగి వేడి నీళ్ళలో ఉప్పు, పసుపు వేసి పెట్టాను, బాయిల్ చేశాను. తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లము అవంతా మసాలా చేసుకుని దాని టమాటాలు, ఆనియన్స్, ఉప్పు వేసి ఈ విధంగా మిక్సీ పట్టాను. తర్వాత ఏం చేశాను, బాండీ పెట్టి జీలకర్ర వేసి అది బాగా మగ్గిన తర్వాత టమాటా గుజ్జు ఆ నూనెలో వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాను. తర్వాత ఏం చేశాను, క్యాబేజీ కూర ఉడకబెట్టిందంతా అది వడగొట్టి దాంట్లో వేసాను. పైన నేను పచ్చిమిరపకాయ వేయలేదు కాబట్టి కారం వేసాను. కారం వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాను. అది ఇప్పుడు బాయిల్ అయిందేమో లేదని చూద్దామా. తెలిసిందా? ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా మళ్ళీ ఒకసారి మీకు చెప్పాను కదా. ఇప్పుడు మీ మైండ్కి అర్థమై ఉంటుంది కదా నేను ఏ విధంగా చేసింది. అదిగో ఉడకబట్టింది. ఇప్పుడు పైన మనం కొత్తిమీర చల్లుదాం. కొత్తిమీర చల్లుదాం. పైన కొత్తిమీర చల్లి ఇప్పుడు కూరని గిన్నెలోకి తీసేసుకుందాము. బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి
ఇదిగో ఫ్రెండ్స్, క్యాబేజీ టమాటా మసాలా కర్రీ రెడీ. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. అంటే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉండాను, నేనే చూస్తున్నాను టేస్టు. కూర అయితే చాలా బాగుంది. మీరు కూడా చేసుకు తిని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జనవరి 26 ఫస్ట్ తారీఖున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు, దీవెనలు, ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.